నగరంలోని జనచైతన్య వేదిక హాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనచైతన్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణరావు 56 రోజుల అమరణ నిరాహార దీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేయడంతోనే 1953 అక్టోబర్ 1న భారతదేశంలో తొలి భాషా ప్రాయుక్త రాష్ట్రంగా ఆంధ్ర ఏర్పడిందని తెలిపారు. మద్య నిషేధ ప్రచారం, హరిజన సేవలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. సభకు రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ ఉన్నాం. భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడటం అనేది ఒక చారిత్రక పరిణామం. ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఒక రకంగా ఆద్యుడిగా పొట్టి శ్రీరాముల్ని చెప్పొచ్చు. ఆనాడు తెలుగు ప్రజలు, ముఖ్యంగా కోస్తా రాయలసీమ జిల్లాల ప్రజలు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండి అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి మనందరికీ తెలుసు. జాతీయోద్యమంలో భాగంగానే తెలుగు భాష మాట్లాడే ప్రజలకి, ఆంధ్రులకి ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలి. వాస్తవంగా 1913లో బాపట్లలో తొలిసారిగా బయ్యా నరసింహశర్మ ఆయన ఆధ్వర్యంలో ఈ తీర్మానం జరిగింది. 1926లో ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పడింది. అలాగే 1937లో ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. దాని కొనసాగింపుగానే ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు ఆంధ్రులకి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఆ రోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అదే ప్రాంతం ఉంది, కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాలు కూడా. బట్ ఈరోజు ఆయన ఆశయాలు సాధించాలంటే ఈ రాష్ట్రం ఒక సమగ్ర అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. ఒక ప్రభుత్వం మీద తన లక్ష్యం కోసం అహింసా మార్గాన్ని ఆచరించి దాన్ని సాధించినటువంటి మహానుభావులు. కాబట్టి అది మనందరికీ కూడా ఆదర్శం. ఇవాళ ప్రభుత్వాల మీద ఫైట్ చేయాలంటే హింసా మార్గం అనేది ముఖ్యం కాదు. ఇది తుపాకులు పట్టుకోవాలో లేకపోతే అది ఇంకోటి ఆందోళన అవన్నీ కాకుండా అహింసా మార్గంలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేసి కూడా లక్ష్యాన్ని సాధించడం అనేది ఆయన ఈ జాతికి నేర్పినటువంటి సుగుణం. కాబట్టి వారి అడుగుజాడల్లో ఈ ప్రజలు నడుచుకున్నట్లయితే ప్రజలు కూడా వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఈ హింస లేకుండా సాధించగలుగుతారు. ఇవాళ ప్రపంచం ఎక్కడ చూసినా కూడా హింసే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి హింసకి వ్యతిరేకంగా అహింసా మార్గంలో ప్రయాణించినటువంటి వారి యొక్క జీవితం ప్రజలందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి తెలియజేస్తూ వారికి నా తరపున ఘన నివాళి అర్పిస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని ఈరోజు జనచైతన్య వేదిక నిర్వహిస్తూ ఉంది. పొట్టి శ్రీరాములు గారు ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలోని పడమటిపల్లి అనే గ్రామంలో జన్మించారు. వారు జీవితం అంతా కూడా గాంధీజీ ఆశయాలకి అనుగుణంగా వ్యవహరించారు. సబర్మతి ఆశ్రమంలో, వార్ధా ఆశ్రమంలో గాంధీతో కలిసి అక్కడ అనేక భావనల్ని నేర్చుకున్నారు. గాంధీజీ ఆనాడు పిలిపించిన మద్య నిషేధ ఉద్యమంలో, సారా వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఖాదీని అభివృద్ధి చేయడంలో, ప్రతి ఇంటికి ఒక రాట్నం ఉండాలనేటువంటి కోరికని అమలు చేయడంలో కృషి చేశారు. హరిజన ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సందర్భంగా అరెస్ట్ అయిన సందర్భం ఉంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని అరెస్ట్ అయ్యారు. 1952 డిసెంబర్ 16న మద్రాసులోని బులుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాదీక్షకి పూనుకొని వారు చనిపోయేంత వరకు, ప్రాణాలు అర్పించేంత వరకు ఆ నిరాదీక్షని మధ్యలో మానుకోకుండా ముందుకు వెళ్ళి ఒక క్రమశిక్షణకి, నిబద్ధతకి, పట్టుదలకి మారుపేరుగా నిలిచారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారికి నివాళులు అర్పించడం అంటే ఈరోజు సమాజంలో ఉన్న ఇప్పటికీ కొనసాగుతున్న అసమానతల్ని పోగొట్టుకోవాలి. మద్యాన్ని, మత్తు పానీయాలని లేని సమాజాన్ని సృష్టించుకోవాలి.